పంజాగుట్ట అంబేద్కర్ స్టాచ్యూ కమిటీ ఈరోజు మాతా రమాబాయి అంబేద్కర్ 127వ జయంతి వేడుకలను ఇక్కడ జరుపుకుంటున్న సందర్భంగా మరి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి వినయ్ కుమార్ భాను గారు, తర్వాత ఇంకా ఇక్కడ చాలామంది మిత్రులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా జై భీమ్. మరి ఇప్పుడే పెద్దలు వివేక్ వెంకటస్వామి గారు మాట్లాడి వెళ్ళారు. ఇక్కడ చాలామంది వీర్నగర్ నుంచి, చింతలబస్తి నుంచి, పంజాగుట్ట నుంచి, వివిధ ప్రాంతాల నుంచి చాలామంది మహిళామణులు వచ్చారు. వారందరికీ కూడా జై భీమ్. మరి ఈరోజు మాతా రమాబాయి అంబేద్కర్ను స్మరించుకోవడానికి ఇంతమంది ఇక్కడ విచ్చేశారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన సతీమణిగా అందరికీ పరిచయము. అదే విధంగా రమాబాయి అంబేద్కర్ ఫ్యామిలీ కూడా వాళ్ళది మిలిటరీ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫాదర్ మిలిటరీలో ఏ విధంగా అయితే సుబేదార్ ఉండనో, రమాబాయి అంబేద్కర్ వాళ్ళ ఫాదరు, వాళ్ళ తాత, వాళ్ళందరూ కూడా మిలిటరీలోనే ఉండే. వాళ్ళంతా కూడా మరి భీమా కోరేగాం యుద్ధంలో పాల్గొన్నటువంటి సంతతికి చెందినటువంటి వాళ్ళు. భీమా కోరేగాం యుద్ధంలో పీష్వాలను ఓడించినటువంటి చరిత్ర ఆ మహార్ సైనికులకు ఉన్నది. ఆ మహార్ సైనికుల కుటుంబాల నుంచి వచ్చినటువంటిదే మన రమాబాయి అంబేద్కర్. మరి వారు చేసినటువంటి పోరాట ఫలితంగానే మనము ఈరోజు భారతదేశంలో తలెత్తుకొని గర్వంగా మనం చెప్పుకునేటువంటి చరిత్రను వాళ్ళు సృష్టించారు. భీమా కోరేగాంలో మరి యుద్ధం 1818 జనవరి 1వ తారీఖున జరిగినటువంటి యుద్ధంలో 500 మంది మహార్ సైనికులు 27,000 మంది పీష్వా సైనికులను చిత్తుగా ఓడించి మరి ఇక్కడ బ్రిటిష్ రాజ్యం రావడానికి కారకులై వాళ్ళు వచ్చిన తర్వాతనే ఇక్కడ మనకు విద్యా ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరిగింది. ఆ వచ్చినాకనే మన మహాత్మా జ్యోతిరావు పూలే కూడా జన్మించాడు. 1818 యుద్ధం తర్వాతనే ఆయన 1827లో జన్మించాడు. ఆయన యుద్ధం తర్వాత బ్రిటిష్ వాళ్ళ కాలంలో జన్మించాడు కాబట్టి ఆయనకు విద్య అనేది ఆయనకు లభించింది. అలాగే సావిత్రిబాయి పూలే కూడా చదువుకునే అవకాశం దొరికింది. దాని తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చదువుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఆ మహార్ సైనికుల యొక్క పోరాట ఫలితంగా రావడం వల్ల వాళ్లకు మనం నిజంగా వాళ్ళందరికీ కూడా మనం నివాళులు అర్పించాలి. రమాబాయి బాబాసాహెబ్ అంబేద్కర్కు ఇచ్చినటువంటి చేయూత వల్లనే మనకి ఈరోజు ఇంత గొప్ప ప్రపంచ మేధావిగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు దేశానికి, ప్రపంచానికి ఆయన ఒక గొప్ప మేధస్సును అందించినటువంటి గొప్ప నేతగా మనకు ఈరోజు మనము తలుచుకుంటున్నాము. మరి ఆయనకు అన్ని విధాలుగా చేదోడుగా ఉండి ఆమె సహకరించడం వల్లనే ఇదంతా సాధ్యమైంది. మరి అలాంటి గొప్ప వ్యక్తులను మనం స్మరించుకోవడానికి ఈరోజు అందరం ఇక్కడ గుమిగూడాము. వాళ్ళనందరినీ కూడా ప్రేరణ తీసుకుంటున్నటువంటి వాళ్ళకు మన సమాంతర బుక్ హౌస్ తరఫున అన్ని పుస్తకాలు ప్రింట్ చేశాము. అందులో రమాబాయి అంబేద్కర్ సచిత్ర జీవిత చరిత్రను కూడా మనం ప్రింట్ చేశాము. అందులో ఒక 50 స్టోరీలు ఉన్నాయి, 50 స్టోరీలు, 50 బొమ్మలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదివి ప్రేరణ పొంది ఈ దేశానికి చేస్తున్నటువంటి సేవలను వాళ్ళు గుర్తించి మరి ఆ గొప్ప మహనీయులకు మీరు నిజమైనటువంటి నివాళులు అర్పించాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అలాగే ఈరోజు పంజాగుట్టలో ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ అంబేద్కర్ స్టాచ్యూ కమిటీ వాళ్ళు ఏదైతే పోరాటం చేసి ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ నిలబెట్టారో దానికి వాళ్ళందరికీ కూడా అభినందనీయులు. అలాంటి పోరాట స్ఫూర్తి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టే ఈరోజు ఈ సెంటర్లో నిరంతరం అంబేద్కర్ పూలమాల వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు చేపట్టారు ప్రతి ఆదివారం. అది కొనసాగించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కంటిన్యూగా చేస్తారని వాళ్ళకు ఆశిస్తూ నేను సెలవు తీసుకున్నాను. జై భీమ్.